శ్రీమాత్రే నమః. నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎటువంటి సాసులు కూడా వాడకుండా హెల్తీగా ఈ రైస్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ రైస్ని పెడితే కనుక అస్సలు వదలకుండా తినేస్తారు. ఈ రైస్లోకి ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చండి. మరి ఇంత టేస్టీ అండ్ హెల్తీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈ రైస్ కోసం ఒక పెద్ద గ్లాస్ రైస్ని అంటే 1/2 కిలో రైస్ని అన్నం వండుకుని ఇలా ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలంతా కూడా మంచి కలర్ రావాలండి, అప్పటిదాకా వేయించుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అదే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కనుక 2 తీసుకోండి, పెద్దది అయితే కనుక 1 సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. మూత పెట్టేసి మెత్తపడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వీటిని కూడా మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తపడే వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటాలు ఇలా మెత్తపడాలి. ఇలా మెత్తపడిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి. పుదీనా ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి. పుదీనా కూడా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే 5-6 బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే కనుక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్కి బాగుంటుందండి. మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చి బఠానీ కూడా 1/2 కప్పు వేసుకున్నానండి. పచ్చి బఠానీ వల్ల చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీ లేకపోతే కనుక ఎండు బఠానీని నానబెట్టుకుని ఉడికించి వేసుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మూత పెట్టేసి మగ్గించుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందుగా కొద్దిగా సాల్ట్ వేసాం కదండి ఉల్లిపాయలు వేసినప్పుడు, చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వీటన్నింటి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. మిరియాల పొడి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి రైస్కి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి. ఈ పొడులు వేసిన తర్వాత మాడిపోతుందండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలిపేసుకోండి. ఈ వెజిటబుల్స్ అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. మీరు ఇదే రైస్ని మిగిలిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చండి. వండిన రైస్తో చేసుకోవచ్చు, మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పైన సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా చేయడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టి చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఒకసారి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చిన వెజిటబుల్స్తో చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అవి ఎక్కువ వేసి చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి వెజిటేరియన్ రెసిపీస్ కోసం లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.